సూర్యాపేట రూరల్ పరిధిలో ముప్పిడి సుధాకర్ అనే వ్యక్తి విభిన్న అవతారాలెత్తి అమాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. గతంలో పోలీస్ అంటూ ఇప్పుడు మంత్రి పిఏ పేరిట భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా తమ భూమిని కబ్జా చేసేందుకు ముప్పిడి సుధాకర్ మరోమారు దాడికి పాల్పడినట్లు బాధితులు విజయలక్ష్మి నాగయ్య తెలిపారు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వారు గత కొంతకాలంగా సూర్యాపేట మండలం బాలెంలో శివారులో తమ భూమిపై కన్నేసి కబ్జా చేయాలని చూస్తున్నారు. విజయలక్ష్మి నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భూ యజమాని బతుకుండగానే చనిపోయారని చిత్రీకరించి అక్రమంగా పట్టా చేయించుకున్నారని వారు ఆరోపించారు. తమ భూమి మాత్రమే కాకుండా ఇతరుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తమ కుమారుడు తెలంగాణ మంత్రి దగ్గర పిఏ అని ఎవ్వరూ తనని ఏం చేయలేరంటూ బాధిత రైతులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు విజయలక్ష్మి. అది బాలెంల గ్రామం. నాది కూడా నా భూమి కూడా పక్కన 836 సర్వే నెంబర్ నా భూమి ఉన్నది. నా భూమి పక్కన మా అన్నలది ఉంది, మా మేనత్తల భూమి ఉంది. అవట మంగమ్మ, మరియమ్మ, అవట భిక్షం మా బాబాయ్ ఆ భూమి ఉన్నది. అది దొంగ పట్టా చేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు దాని మీద మాదే భూమి అని చెప్పి అక్రమానంగా వస్తుంది. మేము పోతే మమ్మల్ని ముప్పిడి సుధాకర్ రావు మమ్మల్ని బెదిరిస్తుండు. నేనే అది కౌలు చేస్తున్నాను. నేను ఆ భూమి ఆ సీసీ కెమెరా పెట్టి ఇటు వరకు నన్ను కిడ్నాప్ చేసి నేను వాళ్ళ మీద కిడ్నాప్ కేసు కూడా పెట్టాను. అయితే ఒంటరిగా చూసి నన్ను చంపుదామని చూస్తారు సార్. ఆ సీసీ కెమెరా ఎప్పుడైతే ఒంటరిగా వస్తాడో నా వెంట 10 మంది దాకా తోలుతాడు సార్. ఆ భయభ్రాంతులకు గురై నేను వెళ్ళిపోతున్నాను సార్. అది ఇప్పుడు ఇవాళ అల్లా పెసళ్ళు కందులు నేను చేయలేనమ్మని మా వదినకి చెప్తే ఆమె వచ్చి వేసుకుంది సార్. ఆమె వచ్చి వేసుకుంటే వచ్చి వాడు ఎట్టబడి తట్టిన మా వదిన తిట్టాడు. ఆడ మనిషి అనకుండా కూడా ఎట్టబడి తట్టిన తిట్టాడు సార్. ఆయన మంత్రి గారి పిఏ దగ్గర మంత్రి గారి పిఏలో అని చెప్తారు వాళ్ళ కొడుకులు. మరి ఆ పిఏలు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మాకు పానభయంగానే ఉంది. మాకు దయచేసి మంచిగా గట్టి చర్య తీసుకొని వాళ్ళు మమ్మల్ని కాపాడాల్సింది వాళ్ళని కోరుకుంటున్నా సార్. నా పేరు విజయలక్ష్మి. బాలెమల శివార్లో మా ల్యాండ్ 2 ఎకరాల 11 గుంటలు ఉంది సార్. మేము ఈరోజు విత్తనాలు వేసుకుంటానికి పోయినాం. 70 సంవత్సరాల నుంచి మేమే కబ్జాలు ఉన్నాం సార్. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక మా మరిది గారికి ఇచ్చిన. మా మరిది గారు కౌలు చేస్తుంటే ముప్పిడి సుధాకర్ రావు దొంగ పట్టాలు చేయించుకొని మా మరిది గారిని బెదిరించి మమ్మల్ని బెదిరించింది సార్. నేను చేసుకోను, ఇక నువ్వే రావద్దని అంటే ఈ రోజు తెల్లవారుజామున ట్రాక్టర్ తీసుకుపోయి విత్తనాలు వేస్తున్నాను సార్. వేస్తుంటే అలా ఏంటిదో ఉంది, ఒక స్తంభం మీద ఏమో ఉందని తీసేస్తే ఆడ సీసీ కెమెరా సార్. ఆ సీసీ కెమెరా ఉందని మాకు తెలియదు. ఆ సీసీ కెమెరా పలగొట్టిరని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు.